హాయ్ అండి. 'బీబీ10' సందడి మొదలైంది. 'కింగ్ నాగ్' సారు 'బీబీ మ్యూజిక్' మన ఇంట్లో సందడి చేయబోతున్నారు. అలానే 'నోయల్' మంచి ర్యాప్ కూడా ఇచ్చాడు. సో, ఈ 'బీబీ టీమ్' ఎలా జనాల్లోకి వెళ్ళిందనే దాని గురించి మన స్టైల్‌లో మనం కూడా కొద్దిగా మాట్లాడదాం. 'బిగ్ బాస్' పొద్దున్నుండి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వచ్చి సాయంత్రం అలాగా అన్నం తింటూ ఈ 'బీబీ టీమ్' చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దీనివల్ల మంచా ఏముంది దేని లాభం అనేది పక్కన పెడితే కూసేపు ఎంటర్‌టైన్‌మెంట్. మనకు నచ్చిన కంటెస్టెంట్స్‌లో మన మనస్తత్వాన్ని చూస్తూ ఉంటాం. అలానే ఎక్కడో సమాజంలో మనం ఎక్కడో అణగదొక్కబడుతూ ఉంటాం. అలా డామినేట్ చేసే వాళ్ళని అక్కడ చూసి వాళ్ళని ఎదిరించాలి. అలా ఎదిరించే వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాం. అమ్మకి ఒక కంటెస్టెంట్ ఇష్టం, నాన్నకి ఒక కంటెస్టెంట్ ఇష్టం, పిల్లలకి ఇంకో కంటెస్టెంట్. ఎవరికి ఓటేయాలని చెప్పేసి ఫోన్ దాచుకోవడం, ఫ్రెండ్స్‌కి చెప్పడం, ట్విట్టర్‌లోనేమో ట్రెండింగ్ హడావుడిలు, ఇన్‌స్టాగ్రామ్‌లోనేమో అకౌంట్స్‌లో నుంచి ఫుల్ ఫ్యాన్స్ వారు. ఫ్యాన్ పేజెస్‌లో మోగిపోతూ ఉంటాయి. కామెంట్ బాక్స్‌లో పెద్ద రచ్చే. రివ్యూవర్స్ కింద అయితే మాత్రం మహాసంగ్రామమే చేస్తాము. మనకు నచ్చిన కంటెస్టెంట్స్ గురించి గొప్పగా చెబితే ఆ రోజు రివ్యూవర్‌కి ఫుల్ పండగే. పిచ్చ వ్యూస్ వస్తాయి, పిచ్చ లైక్స్ వస్తాయి. ఒకవేళ థంబ్‌నెయిల్‌లో గనక మనకు చెప్పిన కంటెస్టెంట్ గురించి గనక కొద్దిగా నెగెటివ్ చెప్పినా అప్పుడు వ్యూస్ వస్తాయి. కానీ కొద్దిగా స్ట్రాంగ్‌గానే మంచి క్లాసే పీకుతాము. ఆ థర్డ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కూడా ఎన్నో చర్చలు, ఎన్నో డిస్కషన్‌లు. అమ్మమ్మ దగ్గర నుంచి నాయనమ్మ దాకా, నాన్న నుంచి అమ్మ దాకా, అక్క నుండి చెల్లెల దాకా, అన్న నుంచి తమ్ముడు దాకా. ఎక్కడున్నా సరే టీ కొడుతూ ఉన్నా, టీ తాగుతూ ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా బిజీ వర్క్‌లో ఉన్నా, బీబీ డిస్కషన్ మాత్రం మనతోనే ఉంటుంది. ఎవరు బాగా నచ్చారు, ఎవరు అస్సలు నచ్చట్లేదు. వాళ్ళేమన్నా గనక మనకి నచ్చని తప్పు చేస్తే గనక ప్రపంచమే మునిగిపోయిందిరా నాయన. అసలు అలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదు. వాళ్ళ మనసుల్లోకి దూరిపోయి వాళ్ళ మనస్తత్వాన్ని అనాలిసిస్ చేస్తూ అసలు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకునే పెద్ద పెద్ద చర్చా వేదికలు. అదే కనుక మనకు నచ్చిన కనుక కంటెస్టెంట్ తప్పు చేస్తే ఆ తప్పు ఆ వెనుక ఉన్న గూఢార్థాలు, నిగూఢమైన మీనింగ్స్, చాలా గొప్ప ఇంటెన్షన్లు, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలను అనాలిసిస్ చేసే మంచి మనస్తత్వాలు. అలానే అవతల వ్యక్తి ఎక్కడ గెలుస్తాడేమోనన్న భయంతో ఆ వ్యక్తి చేసిన తప్పుల్ని పదే పదే టీవీ9 ఎలా అయితే న్యూస్ ఛానల్స్ పదే పదే టెలికాస్ట్ చేస్తుంటాయో వాటిని వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఒక రేంజ్లో ఆటాడుకోవడం. ర్యాలీలు చేశామా, క్యాంపైన్లు చేశామా, రిక్వెస్ట్ చేశామా, లేకపోతే అవతల వాళ్ళని ఫేమ్ తగ్గించామా, ఎన్నో ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ అండి. బిగ్ బాస్ అన్నది లైఫ్లో ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయి ఏదో కొంత ఎంటర్టైన్మెంట్ అది అయిపోయేదాకా కొంత దానివల్ల ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడే స్థాయికి వెళ్ళినా కన్ఫర్మ్గా బీబీ టీమ్కి వాళ్ళకి మంచే జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక సింపుల్ కామన్ పర్సనాలిటీస్ కూడా చాలా హ్యూజ్ ఫేమ్ ఉన్న పర్సనాలిటీస్గా మార్చగలిగే గొప్ప మీడియా ఇది. సో ఇందులో తప్పైనా ఒప్పైనా మంచైనా చెడైనా వాళ్ళ మంచి కోసమే చేస్తారు కామెంట్స్. ఎవరైనా సరే వాళ్ళకి ఉపయోగపడే విధంగానే ఈ బజ్ అనేది క్రియేట్ అవుతుంది.